హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం పికిల్స్ గురించే టాపిక్. కొంతమంది వాళ్ళ పికిల్స్ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటుంటే, కొంతమంది ఆ పికిల్స్‌ని ఆర్డర్ చేసి రివ్యూస్ అయితే చేస్తున్నారు కదా! సో, నేను కూడా ఎందుకు రివ్యూస్ చేయకూడదు, మన ఒపీనియన్‌ని పబ్లిక్‌కి చెప్పకూడదు అనే ఆలోచనతోని ఈ వీడియో చేస్తున్నాను. అలా అని వ్యూస్ కోసం ఏది పడితే అది మాట్లాడాలనుకోవట్లేదండి. జస్ట్ నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువగా వినిపించే పేరు అలైకే చిట్టి పికిల్స్ కదండీ! సో, మనం కూడా ఆర్డర్ చేద్దాము అని వాట్సాప్‌లో మెసేజ్ చేశాను వాళ్ళకి. రిప్లై వెంటనే ఇచ్చారు. కాస్ట్ తగ్గించారు అని అన్నారు కానీ, కాస్ట్ అయితే ఏం తగ్గించారో నాకైతే తెలీదు. ఇంతకుముందు ఎంత కాస్ట్ ఉండేదో నాకు తెలీదు కాబట్టి. కానీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం టూ మచ్ అండి. కర్నూల్‌కి 250 అంట. డెలివరీ ఛార్జెసే 250 అన్నాక ఇంకా ఆర్డర్ చేసుకోవాలనిపించలేదండి. ఒకవేళ చేసుకున్న టేస్ట్ బాగా లేకుండా ఉన్నదనుకోండి, అంత అమౌంట్ పెట్టామన్న ఒక గిల్టీ ఫీలింగ్ అస్సలకింక మనసులోనే ఉంటుంది. డబ్బులు వేస్ట్ అవుతాయి. టేస్ట్ లేనప్పుడు ఇంకా అమౌంట్ పెట్టి కూడా వేస్టే కదండీ! అసలు ఆ షిప్పింగ్ ఛార్జెస్ ఏంటండి? అట్‌లీస్ట్ 150 లోపైన ఉండాలి కానీ. అసలు వీళ్ళు పికిల్ బిజినెస్ చేస్తున్నారా? షిప్పింగ్ బిజినెస్ చేస్తున్నారా? అర్థం కావట్లేదు. మనం ఒక చిన్న రూ. 5 లేస్ ప్యాకెట్ కొంటేనే ఎక్స్‌పైరీ డేట్ చూసి మరీ కొనుక్కుంటామే. అలాంటిది ఇంత అమౌంట్ పెట్టి ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉండదంట వీళ్ళ దగ్గర. ఇంతమంది ఎలా తీసుకుంటున్నారు వీళ్ళ దగ్గర? చిన్నదో, పెద్దదో మనం ఓన్‌గా బిజినెస్ చేయడం అనేది చాలా మంచిదండి. కానీ గుడ్ విల్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ కదా! ఆ బిజినెస్ ఎంత చిన్నదైనా మంచి పేరు లేనిదే వేస్ట్ కదండీ! వీళ్ళ దగ్గర కాస్టు, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అని వాళ్ళు ముందే మెసేజ్‌లో మనకి చెప్తున్నారు కదా! అప్పుడే డ్రాప్ అవ్వచ్చు కదా ఆర్డర్ చేసుకోకుండా. అన్నీ తెలిసి మరీ ఆర్డర్ చేసుకొని రివ్యూస్ ఇస్తున్నారే వాళ్ళ గురించి. ఇలా ఆర్డర్ చేసి వాళ్ళ గురించి రివ్యూ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా బిజినెస్ పెరుగుతుంది. ఇంకా ఎక్కువగా ప్రమోటింగ్ అవుతుంది. కొంచెం ఫేమస్ అవ్వగానే ప్రతి ఒక్కళ్ళు ఆన్‌లైన్‌లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హోటల్స్‌లలోనే ఎన్ని సీల్ చేస్తున్నారండి. అసలు ఎక్స్‌పైరీ ఇవన్నీ వాడుతూ జనాలను చంపేస్తూ ఫుడ్ తయారు చేస్తున్నారు. అలాంటిది యూట్యూబ్ వాళ్ళని మీరెలా నమ్ముతున్నారు? ఇప్పుడు ఇదొక పెద్ద స్కామ్ అయిపోయింది ఫుడ్ బిజినెస్. దీనికి తోడు బెట్టింగ్ యాప్స్. కొంచెం ఫేమస్ అవ్వగానే ప్రతి ఒక్క చీటింగ్ చేసేస్తారు. ఎందుకు జెన్యూన్‌గా ఉండరు? మిమ్మల్ని నమ్మి, ఇష్టపడి, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్‌ని ఇలా మోసం చేయడం తప్పు కదా! అసలు ఈ బెట్టింగ్ యాప్స్‌ని నమ్మి డబ్బులెందుకు ఖర్చు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మనకు ఊరికేనే డబ్బులెందుకొస్తాయండి? మనం కష్టపడితేనే డబ్బులొస్తాయి. కష్టపడంది డబ్బులు ఊరికేనే వస్తున్నాయంటే అక్కడ ఖచ్చితంగా మోసం ఉంటుంది. మనమే మోసపోతాం. అదెందుకు ఆలోచించరు? మన వల్ల ఒకళ్ళకి లాభం లేకపోయినా పర్వాలేదు కానీ నష్టం మాత్రం జరగకూడదు కదా! అలాంటిది బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది యూత్ చనిపోతున్నారు. అయినా కూడా ఎటువంటి చిన్న గిల్టీ ఫీలింగ్ లేకుండా బయట చలామణి అవుతున్నారు. విచిత్రం ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఇక్కడ ఎక్కువగా మోసపోతున్నారు. ఈ స్కామ్స్‌ని ఎలా నమ్ముతున్నారు అసలకి? ఇంత చదువుకొని మీ నాలెడ్జ్ అంతా ఎక్కడ ఉంది? పికిల్స్ విషయానికొస్తే డీపీ పికిల్స్ వాళ్ళైతే చార్జెస్ 70 రూపీసేనంట అండి. ఇది ఆర్డర్ చేయాలా లేదా అని ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నాను. మా అమ్మ చెయ్యి అంటే చేస్తాను. మీకు నా జెన్యూన్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. మీకోసం ఆర్డర్ చేసుకొని రివ్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నా నుంచి మీకొక చిన్న సజెషన్ అండి ప్లీజ్ ఎవరిని నమ్మకండి. ఊరికనే డబ్బులొస్తున్నాయంటే అస్సలు నమ్మకండి. మీకు డబ్బులు కావాలంటే కష్టపడండి. కష్టపడితే ఖచ్చితంగా డబ్బులొస్తాయి. ప్రెజెంట్ కష్టం ఉన్న తర్వాత సంతోషం, తృప్తి అదంతట అదే వస్తుంది. మనం కష్టపడి సంపాదించిన రూ. 10లో కూడా ఎంతో సంతోషము, తృప్తి ఉంటుంది. అది చాలు గదండీ! వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.